బాలానగర్లోని ఐడీపీఎల్ భూముల ఆక్రమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 400 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన ఆక్రమణదారులు ఎవరు, వారికి సహకరించిన అధికారులు ఎవరనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. హైదరాబాద్ బాలానగర్లోనే ఐడీపీఎల్ భూముల ఆక్రమణ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతుంది. సుమారు 400 కోట్ల విలువైన 14 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు టీజీఐఐసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2003లో సంస్థ మూతపడిన తర్వాత ఈ భూముల బదిలీ ప్రక్రియలో జరిగిన ఆక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఐడీపీఎల్, ఎన్ఐపీఈఆర్, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులపై టీజీఐఐసీ చేసిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. ఐడీపీఎల్ కు చెందిన 14 ఎకరాల భూమిపై కన్నేసిన ప్రైవేటు వ్యక్తులు కొంతమంది అధికారుల అండతో ఆక్రమించుకున్నట్లు టీజీఐఐసీ అధికారులు గుర్తించారు. 2020-24 మధ్య జరిగిన సర్వేల్లోని ఈ అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నారు. 2023లో నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్స్ కూడా జారీ చేసినట్లు గుర్తించారు. సర్వే రికార్డులు, పంచనామాల్లో భారీగా మార్పులు చేసి ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే అన్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించినట్లు చెబుతున్నారు. ఆ ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారన్నది టీజీఐఐసీ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాల్నగర్ మండలాల్లోని భూములకు సంబంధించి ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు.